టు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్టూడెంట్ మనీషా ఉంది. సో మనీషా, హాయ్. యా, నీ క్వాలిఫికేషన్, పాస్ట్ ఇయర్ అండ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్? నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బీజెడ్సీ సార్. బీఎస్సీ ఇంటర్మీడియట్ బైపీసీ. ఎస్ సార్. 2023లో పాస్డ్ అవుట్ సార్. ఓకే. మాది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ సార్. అక్కడ ఒక చిన్న విలేజ్. ఓకే, విలేజ్ పేరు చెప్పవా? చామాపూర్. మరి చిన్న విలేజ్ అంటే మీ ఊరి పేరు చెప్పాలి కదా. సరే, ఓకే. నువ్వు నీ ద్వారా తెలుస్తుందేమో. సో తర్వాత ఇప్పుడు ఎక్కడ బీజెడ్స్ నుంచి ఐటీ క్లాసెస్కి వచ్చావు కదా, .NET నేర్చుకోవడానికి. రీజన్ ఏంటంటే సార్, నా ప్లానింగ్లో బీజెడ్సీ లేదు. యాక్చువల్లీ నా ఇంటర్ అయిపోగానే నేను నీట్ ఎగ్జామినేషన్కి ట్రై చేశాను. ఆల్మోస్ట్ నాకు సీట్ వచ్చింది అని నేను ఫిక్స్ అయిపోయి స్పేర్లో బీజెడ్సీ అప్లై చేశాను. అప్పుడు నాకు ఫ్రీ సీట్ రాలేదు నీట్ ఎగ్జామ్లో. నేను ఎంబీబీఎస్ అయిపోతే డాక్టర్ అయిపోతా అని చెప్పి ఫిక్స్ అయిపోయా. సో రాకపోయేసరికి 1 year వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఆ డిగ్రీ అలానే కోవిడ్ టైంలో కంటిన్యూ చేశాను. డిగ్రీ జాయిన్ అయ్యారు. యా సార్. ఆ తర్వాత నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇలా ఓకే వెళ్ళొచ్చు నాన్ ఐటీ వాళ్ళు కూడా అని చెప్పి మా అంకుల్ సజెషన్. అంటే ఇప్పుడు మెడిసిన్ రాలేదు కదా, రాలేదు. బీజెడ్సీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ లాంగ్ టర్మ్లో మెడిసిన్కి ట్రై చేశారా? ఇంటర్ అయిపోగానే నేను లాంగ్ టర్మ్ తీసుకున్నాను సార్. సో అప్పుడు కోవిడ్ వచ్చింది. సో ఆ టైంలో నాకు సీట్ రాలేదు. సో దెన్ ఇయర్ వేస్ట్ అవుద్దేమో అని చెప్పి స్పేర్లో ఇంకా ప్లాన్ బిగా బీజెడ్సీ అప్లై చేసి పెట్టాను. ఆ ఇయర్లో అయినా నాకు నీట్ వచ్చింది అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడు కూడా రాలేదు. రాకపోయేసరికి ఇక ఓకే అని చెప్పి అదే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అంటే 2 లాంగ్ టర్మ్లో లేదు, 1 లాంగ్ టర్మ్. 1 లాంగ్ టర్మ్. ఓకే. 1 లాంగ్ టర్మ్లో రాలేదు. నెక్స్ట్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా డిగ్రీ అప్లై చేశాను. ఇంకా ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యారు. కంటిన్యూ చేశా. మధ్యలో మా అంకుల్ ఒక అతను నాన్ ఐటీ అయినా కూడా నువ్వు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకో వస్తుంది అని చెప్తే దెన్ నేను సర్చ్ చేసి అప్పుడు ఇన్స్టిట్యూట్లో అని చెప్పి ఫిక్స్ అయిపోయి వచ్చి జాయిన్ అయిపోయాను. ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసు? త్రూ యూట్యూబ్లో చెక్ చేశారు. సో యాక్చువల్గా మేము ఆడియన్స్ కూడా చెప్తున్నాం, పాత ఇంటర్వ్యూస్లో నేను ఒక వీడియో చేశాను, డాక్టర్ అవ్వలేకపోయారు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు అనేది ఒక వీడియో iDream ఛానల్లో చేశాను. చూసావా వీడియో? ఏమన్నా చూశాను సార్. చూసావా? అన్ని వీడియోస్ ఆ వీడియో తగిలిందా నీకు? చూశాను. యాక్చువల్గా పాత ఇంటర్వ్యూస్లలో iDream ఛానల్లో చేసిన ఇంటర్వ్యూలో మేడం అడిగారు, బైపీసీ చేసిన వాళ్ళు ఐటీ వైపు రావచ్చు అనే వీడియో చేసాం. దానికి ఒక క్యాప్షన్ పెట్టాం, డాక్టర్ అవ్వలేకపోయారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. అంటే బైపీసీ జనరల్గా ఎవరు బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసే క్లవర్ స్టూడెంట్స్ తీసుకుంటారు, కానీ మెడిసిన్ సీట్స్ తక్కువ ఉంటాయి, అక్కడ మిస్ అవుతారు, మెడిసిన్ రాదు అందరికీ. సో ఆ డిసప్పాయింట్మెంట్ లేకుండా మెడిసిన్ లెవెల్లో ఇన్కమ్ వచ్చి సెటిల్మెంట్ ఉండేది ఐటీ ప్రొఫెషన్ కాబట్టి ఐటీ వైపు వీళ్ళు కూడా రావచ్చు. ఈ వీడియో ద్వారా కొంతమంది బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రావచ్చు అని అప్పుడు చేసాం. సో మేబీ ఆ వీడియోకి అంటే కొద్దిమంది వచ్చారు, అందులో నువ్వు ఒక రిజల్ట్ అన్నట్టు, అంతేనా? చూసావా వీడియో? నువ్వు ఊరికే చెప్తున్నావా? చూసావా? వెరీ గుడ్. సో ఐఎమ్ హ్యాపీ. సో తర్వాత అట్లా వచ్చారు. సో అంకుల్ గైడెన్స్ కొంచెం ఉంది నీకు ఇక్కడ, ఆయన గైడ్ చేశాడా? ఏది అప్పుడు మెడిసిన్ని బ్రేక్ అవుతున్నప్పుడు మెడిసిన్ సీటు, సో ఇటు కూడా రావచ్చు అని హోప్ ఇచ్చాడు. అంటే అప్పుడే ఇవ్వలేదు, నేనే 1 year వేస్ట్ అవుద్దని చెప్పి బీజెడ్సీఏ చేశాను. అందులో నేను ఇక్కడ వద్దాము అని నేను యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు దెన్ నేను అడిగాను, అతను కూడా ఐటీఐ కదా అని చెప్పి తన సజెషన్ అడిగాను. మా పేరెంట్స్ అయితే నువ్వు అది చేస్తా అన్నావు ఇది చేస్తా అన్నావు, మరి ఇదైనా ఓకే స్టిక్ ఆన్ అయి ఉంటావా అని చెప్పి ఫస్ట్ అడిగాడు. తర్వాత మా మామయ్య ఓకే అని చెప్పేసరికి వాళ్ళు కూడా పంపించారు సార్. వెరీ గుడ్. దెన్ నేను ఫైనల్ ఇయర్లోనే ఇక్కడ జాయిన్ అయ్యాను. మరి అది అక్కడ ఒక ట్విస్టింగ్ ఏంటంటే, జనరల్గా ఎవరైనా కానీ డిగ్రీ అయిపోయినాక వద్దామనుకుంటారు, నువ్వు ఫైనల్ ఇయర్లో రావటం అల్టిమేట్ అసలు ప్లాన్. అది నేను అందరికీ చెప్పేది కూడా అదే, అసలు డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఐటీ కోర్సులు నేర్చుకుంటే డిగ్రీ అయిపోయే టయానికి ఒక పక్కన ఇప్పుడు కాలేజెస్కి డిగ్రీలలో రెగ్యులర్గా పోయేది కూడా ఉండదు జనరల్గా. సో ఆ 1 year ఫైనల్ ఇయర్ 1 year వాళ్ళ కోర్సులకు వచ్చినప్పుడు ఒక పక్కన డిగ్రీ అయిపోతుంటుంది, ఇంకో పక్కన ఐటీ కోర్స్ అయిపోతుంటుంది, తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మనం ఏదో ఒక ఆఫర్. ఇప్పుడు నీది అదే జరిగింది కదా, నీది ఎగ్జామ్స్ అయిపోయి ఎన్ని రోజులైంది? మొన్న ఈ ఫైనల్ ఎగ్జామ్స్ మొన్న ఆగస్ట్ అలా అయిపోయాయి. సో రైట్. సో జాయిన్ అయింది ఫైనల్ ఇయర్ ఫస్ట్లోనా? లాస్ట్ ఇయర్ ఫెబ్లో జాయిన్ అయ్యాను. నా 5th సెమ్ అయిపోయాక. సో అయితే నువ్వు ఫైనల్ ఇయర్లో మిడ్లో జాయిన్ అయ్యావు? మిడ్లో జాయిన్. ఫస్ట్ ఎందుకు రాలేదు?
అప్పుడు నాకు తెలియలేదు సార్, అప్పటికి రాలేదు, ఐడియా రాలేదు, ఐడియా రాలేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ. నేను ఒక సిక్స్త్ సెమ్లో నేను కంప్లీట్ చేసుకోగలుగుతా ఇది అది అని చెప్పి ఫిబ్రవరిలో వచ్చి ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 3 months ఉన్నాను సార్, ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉన్నాను. మార్చ్ ఏప్రిల్ ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయాను ఎగ్జామ్స్ అని. ఓకే. సో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అది ఆగస్ట్ వరకు లాగ్ అయిపోయింది. తర్వాత ఆ రిజల్ట్ టైం అంతా ఎగ్జామ్స్ మీద ఉన్నారు, డిగ్రీ ఎగ్జామ్స్ మీద ఉన్నారు. మళ్ళీ బ్యాక్ వచ్చారు కదా. సో అప్పుడు 3 months ఉన్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చి ఎన్ని రోజులు ఉన్నావు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో? మార్చ్ 1st అలా వచ్చాను సార్. మార్చ్ 1 month 1 month. అంతేనా? ఎస్ సార్. 3 months + 1 4 months. 4 months. మరి నువ్వు అక్కడ ఇంట్లో ఉండి అకాడమిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ .NET కూడా ప్రిపేర్ అయ్యావా? పార్షియల్గా. సో అది హెల్ప్ అయింది నీకు. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు మొత్తం? Two interviews. సెకండ్ ఇంటర్వ్యూ. Yes sir. ఓకే. సో ఎలా ఉంది ఇప్పుడు? Happy sir. సో అంటే నేను అన్నాను ఇంకొద్ది రోజులు 1-2 months ఉండు, Yes. ఇంకా బెటర్ ఆఫర్ వస్తుందేమో అని అన్నాను. అయినా కానీ నో ఈ ఆఫర్కి వెళ్ళిపోతాను అన్నావు. ఏంటి రీజన్? సార్ అంటే పేరెంట్స్ అయినా అంటే కాన్ఫిడెన్స్ లేదా? కాన్ఫిడెన్స్ ఉంది సార్, కానీ ఏ ఆఫర్ వచ్చినా ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే వదులుకోవద్దు. గుడ్. ఆల్రెడీ ఇంతకుముందు చాలానే వదిలేసావు కాబట్టి ఇప్పుడైనా స్టిక్ ఆన్ అయ్యింది ఒకదానికి. ఓకే. వర్క్ నేర్చుకోనికి ఒక ప్లాట్ఫామ్ అనుకో, ఎంత ఇచ్చినా ఎలా ఉన్నా సరే జాయిన్. మంచి ఐడియా. ఇప్పుడు మరి బైపీసీ బీజెడ్సీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ నేర్చుకోవటం కష్టమేమో అనేది బాగా అంటారు అందరూ. సో అది మరి నువ్వు చూసావు కదా, నీ అభిప్రాయం ఏంటి ఆ విషయంలో? స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎన్ని రోజులు అనిపిస్తుంది అట్లా? నాకు ఫస్ట్ 1 week అనిపించింది సార్. ఏమనిపించింది ఆ 1 week? మేము ఎగ్జామ్స్ లో మాదేంటంటే ఓన్లీ రిటర్న్ టెస్ట్ సార్, ఫుల్ స్టాప్, సెమీ కాలేజ్ ఇవేం అవసరం లేదు, ఇలా ఉన్న మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే అవే మ్యాండేటరీ. ఫస్ట్ 1 week ఏంటంటే నేను ఏమున్న వర్డ్స్ స్పెల్లింగ్స్ అన్ని చెక్ చేసేదాన్ని, అవుట్పుట్ రాకపోయేది. సో దెన్ ఓకే ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని. సో అయితే ఇబ్బంది అయితే పెద్ద లేదు సార్ ఫస్ట్ 10 రోజులు. ఎస్ సార్. అంతే, తర్వాత అలవాటు. ఇక్కడ మెయిన్ ఈ ప్రాసెస్లో నీకు బాగా నచ్చింది ఏంటి? 9 to 6 టైమింగ్ సార్. నాకు బాగా నచ్చింది. అందరికి నచ్చింది, నీకు ఎందుకంటే నచ్చింది. హాస్టల్కి వెళ్తే నేను చదవలేను, ఇక్కడ ఉంటే కనీసం పక్కన వాళ్ళని వీళ్ళని వాళ్ళు చూసి అయినా సరే కొంచెం కాన్సన్ట్రేషన్. నచ్చిన యాక్టివిటీ? టోటల్ ప్రాసెస్ 9 to 6లో చాలా యాక్టివిటీస్ చేపిస్తాను కదా, నీకు బాగా నచ్చిన యాక్టివిటీ? బాగా నచ్చిన యాక్టివిటీ ఎక్స్ప్రెస్, పక్కన వాళ్ళకి చెప్పడం, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, మెంటర్షిప్. ఇంకా చెప్తారు. నెక్స్ట్ XY. ఓకే. సెమినార్ నేను చాలా తక్కువ అటెండ్ అయ్యాను సార్. ఎందుకు? ఎందుకంటే నేను వచ్చే వారికి నేను 10:30 ఫస్ట్ టైం వచ్చినప్పుడు సెమినార్ ఉండేనా? లేదు సార్. నువ్వు ఉన్నప్పుడు లేదు, సెమినార్ యాక్టివిటీ తర్వాత స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నువ్వు రోజు లేట్ వస్తున్నట్టు. లేట్ వస్తున్నాను సార్. నేను ఒక 1 week అలా చెప్పుకుంటాను అంతే. ఎక్కువ సెమినార్స్లో పార్టిసిపేట్ చేసి యూ డిడ్ంట్ సీ ద టేస్ట్ ఆఫ్ ఇట్. సో మొత్తం అంటే క్లాసెస్లో నీకు బాగా హైలైట్ అనిపించింది ఏంటి? సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు నువ్వు సెషన్స్ విన్నావు కదా, వీడియోస్ కానీ సెషన్స్లో మన .NET టీచింగ్లో నీకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి? అంటే టీచింగ్లో ఎవరికైనా అర్థమయ్యేటట్టు ఉన్నది సబ్జెక్ట్, అందులో నీకు బాగా హైలైట్ అనిపించింది ఏంటి? హైలైట్ అనిపించిందంటే లాంగ్వేజెస్. లాంగ్వేజే. సో నువ్వు నేర్చుకునే ప్రాసెస్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తున్నారు. బట్ .NET R&D కాడికి వస్తే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నీకు అర్థమైంది, BA వాళ్ళకి అర్థమవుతుంది. దానికి మెయిన్ అక్కడ నీకు ఏంటి రీజన్ ఎందుకు అనిపించింది? ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సార్. అంతే, అంటే మోర్ క్లారిటీ. మనం ఏంటంటే నార్మలీ వేరే క్లాసెస్ కానీ ఈవెన్ నేను గ్రాడ్యుయేషన్ క్లాసెస్ కూడా అంత ఫోకస్డ్గా వినలేదు సార్. ఇవేంటంటే మోర్ క్లారిటీ, అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఎవరికైనా సరే, ఈవెన్ మా బ్రదర్ 8th class అతనికైనా సరే అర్థమైపోతుందేమో అనిపించింది కొన్ని వీడియోస్. ఓకే. సో బాగా ల్యాబ్ బాగా చేసావా? చేశాను సార్, నాకు వీలైనంత వరకు చేసాను. చేయబట్టే బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ 2వ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది, తొందరగా వచ్చినట్టు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్.